మళ్ళీ సీఎం జగనే రావాలని కోరుతున్నారు సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారంటున్నారు. సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుందని, కూటమి చిత్తుగా ఓడిపోతుందంటూ జోస్యం చెప్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. వైఎస్ జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం అనే బస్సు యాత్ర. వేసవి కాలంలో ఎండ అదిరిపోతున్నా సరే వీరంతా కూడా జగన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఒకసారి స్థానికంగా ఉన్న వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎందుకోసం జగన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు, కారణం ఏంటి? సార్, మా పేరు అక్కేశ్వరరావు సార్, సత్తెనపల్లి నియోజకవర్గం. ఈరోజు సిద్ధం సభ ఎవరికి స్వతహాగా ఈ సభకు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయ సాధన కోసం, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాల కోసం స్వతహాగా వస్తున్నారు. డబ్బులకి కక్కుర్తిపడి ఎవరు రావట్లా. ఇక్కడ పోటీ చేస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గం మీద పోటీ చేస్తున్న అంబటి రాంబాబు గారి మీద పోటీ చేస్తున్న కన్నా లక్ష్మీనారాయణ గారి గురించి ఒకసారి ఆలోచించుకోండి సార్. ఒకనాడు ఎన్ని పార్టీలు మారారో, మరి ఇప్పుడు కూడా మరి ఆ పార్టీలు మారిన ఆ వ్యక్తిని తీసుకొని కన్నా లక్ష్మీనారాయణ గారిని తీసుకొని చంద్రబాబు నాయుడు డాంబికాలు పలుకుతున్నాడు. ఇది సమంజసం కాదు. ఈ జగన్ పరిపాలనలో 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది? ముఖ్యంగా వృద్ధులకు కానీ వీళ్ళందరికీ ఎలాంటి సంక్షేమం ఉంది? జగన్ గారి పరిపాలనలో చరిత్రలో కని విని ఎరగని రీతిగా భారతదేశం స్వాతంత్రం వచ్చిన 45 సంవత్సరాల కాడి నుంచి కూడా స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలకి ఇప్పుడు గడిచినాయి కాబట్టి రాజ్యాంగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు అదే స్తూచా తప్పకుండా పాటించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మొత్తం సంక్షేమ పథకాలు మొత్తం అందిస్తూ ఈ రాజ్యాంగంలో ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా పరిపాలిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. పింఛన్ ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, లోన్ ఇచ్చాడు, ఇంటి లోను. మాకు అన్ని బాగానే చేశాడు. మాకు జగన్ అన్నే రావాలా. ఇప్పటి నుంచి ముఖ్యమంత్రులు ఎవరు ప్రజాక్షేమం కోసం కష్టపడినటువంటి ఇచ్చినటువంటి పథకాల్లో ఎవరు ఇంతవరకు ముఖ్యమంత్రి ఇలా తెలుగుదేశం తమ్ముళ్ళు అంటున్నారు. గుర్తుపెట్టుకోండి తమ్ముళ్ళు, జగన్ అన్న ఊరికొక రాజధాని కట్టాడు. తెలుగు తమ్ముళ్ళు ఊరికొక రాజధాని ఏంటో తెలుసా? సచివాలయం. ఒక్క చోట పెట్టిన రాజధాని కోసం కాదు, ఊరికొక రాజధాని కట్టాడు. గుర్తుపెట్ట జన సైనికులు కానీ టీడీపీ వాళ్ళు కానీ. మా తమ్ముడు మళ్ళీ మళ్ళీ రావాలి. సింగిల్ గానే వస్తుంది ఎదుర్కోవడానికి. స్థలం వచ్చింది, ఇల్లు కట్టుకున్నాము. మాకు మా ఆయనకి పెన్షన్ వస్తుంది నెలకి. మాకు అన్ని జగన్ గారు వచ్చిన కాడి నుంచి మాకు అన్ని మేళ్ళే జరుగుతున్నాయండి. మాకు కావాలి జగన్, రావాలి జగన్. అది సో ఇదే పరిస్థితి. ఎవరిని గెలిచినా సరే వీరంతా ఒకటే చెప్తున్నారు. ఖచ్చితంగా అనేక కార్యక్రమాల ద్వారా, మాకు పథకాల ద్వారా కుటుంబాలు లబ్ధి పొందాయి. అందుకోసం మేమంతా కృతజ్ఞత తెలియజేయడానికి ఇంత వేసవిలో కూడా, మండు టెండలో కూడా జగన్ కలిసేందుకు మేమంతా వచ్చామని ఇక్కడ ఉన్న వారంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, సత్తెనపల్లి.